జంతువులలో ప్రత్యుత్పత్తి. జీర్ణక్రియ, ప్రసరణ, శ్వాసక్రియ వంటి ప్రక్రియలు ప్రతి జీవి మనుగడకు అత్యవసరమైన ప్రక్రియలు. ఒక జీవి అంతరించిపోకుండా ఉండటానికి ప్రత్యుత్పత్తి అనేది అవసరము. జీవుల్లో ప్రత్యుత్పత్తి తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు కొనసాగుతూ ఉండటానికి ప్రత్యుత్పత్తి అనేది ముఖ్యమైనది. ప్రత్యుత్పత్తి 2 విధానాలుగా ఉంటుంది. 1 లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష స్త్రీ జీవులు భిన్నమైన ప్రత్యుత్పత్తి భాగాలు లేదా అవయవాలను కలిగి ఉంటాయి. మొక్కల్లో వలె జంతువుల్లో ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. వాటి కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజమే ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది పురుషావయవాలను చూద్దాము. ఇది పురుషావయవాలు ఒక జత ముష్కాలను కలిగి ఉంటాయి. ఇది 2 శుక్రవాహికలను కలిగి ఉంటాయి. అంటే ఒక జత శుక్రవాహికలు మరియు ఒక పురుషాంగాన్ని కలిగి ఉంటాయి. అయితే పురుష బీజ కణాలను శుక్ర కణాలు, ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్ర కణాలు అని చెప్పేసి అంటారు. ఈ ముష్కాలు శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శుక్ర కణాలు సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రతి శుక్ర కణానికి కూడా తల, మధ్య భాగము, తోక అనే భాగాలు ఉంటాయి. ఇది చూడటానికి ఏకకణం లాగా కనిపిస్తుంది కదా. అయితే ఇది ఏకకణమే. ఇది ప్రతి శుక్రకణము సాధారణంగా కణాంగాలు కలిగిన ఏకకణము. ప్రతి శుక్రకణము సాధారణంగా కణాంగాలను కలిగిన సాధారణ కణాంగాలు కలిగిన ఏకకణం అన్నమాట. తల, మధ్య భాగం, తోక కలిగి ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజ వాహికలు, ఒక జత స్త్రీ బీజ వాహికలు లేదా పాలోపియన్ నాళాలు అంటారు. ఒక జత పాలోపియన్ నాళాలు, గర్భాశయము అనేవి ఉంటాయి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. అయితే ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే స్త్రీ బీజకోశము స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే మానవునిలో ఒక స్త్రీ బీజకోశం నుండి ప్రతి నెల ఒక అండము విడుదలై స్త్రీ బీజ వాహికలోనికి చేరుతుంది. ఈ అండము స్త్రీ బీజ వాహికలోనికి చేరుతుంది. శిశువు యొక్క అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. శుక్రకణం వలె అండము కూడా ఏకకణమే. ఈ అండము కూడా ఏకకణమే. శుక్రకణం వలె అండము కూడా ఏకకణం. నెక్స్ట్ ఫలదీకరణ. ప్రత్యుత్పత్తి మొదటి దశ శుక్రకణము అండంతో సంయోగం చెందటము. మొదటి దశ ప్రత్యుత్పత్తిలో శుక్రకణము అండంతో సంయోగం చెందటం. శుక్రకణాలు అండాన్ని చేరినప్పుడు వానిలో ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది. అలా అండము మరియు శుక్రకణం సంయోగం చెందడాన్నే ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం జరిగే సమయంలో శుక్రకణం మరియు అండము యొక్క కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రకంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఒక జీవి యొక్క జీవితం అనేది సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. ఒక జీవి యొక్క జీవితము సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ సంయుక్త బీజంతోనే ఒక జీవి యొక్క జీవితము సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. ఫలదీకరణ ప్రక్రియ అనేది తల్లి నుండి వచ్చిన అండము మరియు తండ్రి నుంచి వచ్చిన శుక్రకణముల కలయిక కావున శిశువులో కొన్ని లక్షణాలు తల్లి నుండి మరికొన్ని లక్షణాలు తండ్రి నుండి అనువంశికంగా సంక్రమిస్తాయి. అయితే స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని అంతర ఫలదీకరణ అంటారు. అంతర ఫలదీకరణం మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్లతో సహా చాలా జంతువుల్లో మనకి అంతర ఫలదీకరణం అనేది కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా జంతువుల్లో ఫలదీకరణ స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. ఇటువంటి జంతువుల్లో ఫలదీకరణ నీటిలో జరుగుతుంది. ఫలదీకరణం కానీ స్త్రీజీవి శరీరానికి వెలుపల జరిగితే అలాంటి ఫలదీకరణ ఎక్కువగా నీటిలో జరుగుతుంది. వసంత ఋతువు లేదా వర్ష ఋతువులో కప్పలు, గోధుమ కప్పలు చెరువులు మరియు నెమ్మదిగా పారే కాలువల్లోకి చేరతాయి. ఆడమగ కప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ఆడకప్ప వందల కొద్ది గుడ్లను విడుదల చేస్తుంది. కోడి గుడ్డులో ఉన్నట్టు కప్ప గుడ్డుకు పెంకు ఉండదు.
కోడికి ఉన్నట్టు కప్పగుడ్డుకి పెంకు ఉండదు. కప్పగుడ్డు కోడిగుడ్డుతో పోలిస్తే చాలా సున్నితంగా ఉంటుంది. ఒక జెల్లీ లాంటి పొర గుడ్లన్నింటినీ కలిపి ఒక గుడ్డుకు ఉంచి గుడ్డుకు రక్షణ కల్పిస్తుంది. ఆ గుడ్లన్నింటికి కలిపి ఒక జెల్లీ లాంటి పొర ఉంటుంది, అవి గుడ్లకు రక్షణ కల్పిస్తుంది. ఆడకప్ప గుడ్లు విడుదల చేసిన వెంటనే గుడ్లను విడుదల చేసిన వెంటనే మగకప్ప శుక్రకణాలను అండాలపైకి విడుదల చేస్తుంది. ప్రతి శుక్రకణము తన పొడవైన తోక సహాయంతో నీటిలో స్వేచ్ఛగా ఈదుతాయి. శుక్రకణాలు అండాలను చేరినప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. ఈ విధమైన ఫలదీకరణంలో పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది కాబట్టి దీన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటి జంతువుల్లో ఈ పద్ధతి అతి సాధారణంగా కనిపిస్తుంది. బాహ్య ఫలదీకరణ పద్ధతి అనేది చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటిలో నివసించే జంతువుల్లో అతి సాధారణంగా బాహ్య ఫలదీకరణ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ పిండాభివృద్ధి. ఈ ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది కణాల బంతిని ఏర్పరుస్తుంది. సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది కణాల బంతిని ఏర్పరుస్తుంది. ఇది ఈ కణాల సమూహాలుగా ఏర్పడి శరీరంలో వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణమును పిండము అంటారు. పిండము తదుపరి అభివృద్ధి జరగటం కోసం గర్భాశయపు గోడలకు అతుక్కుంటుంది. ఇక్కడ గర్భాశయం గోడలకి ఈ పిండము అతుక్కొని ఉంటుంది. బాగా అభివృద్ధి చెందటానికి తదుపరి అనేక అభివృద్ధులు జరగటానికి గర్భాశయ గోడలకి పిండము అతుక్కొని ఉంటుంది. పిండము గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తుంది. ఈ పిండము గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తుంది. నెక్స్ట్ క్రమంగా శరీర భాగాలైన చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు మొదలైనవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగి ఉండే పిండ దశనే భ్రూణము అంటారు. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణం అంటారు. భ్రూణం యొక్క అభివృద్ధి పూర్తయిన తర్వాత తల్లి ఆ శిశువుకు జన్మనిస్తుంది. కోళ్లలో కూడా అంతర్ఫలదీకరణం జరుగుతుంది. కానీ మనుషులు, ఆవుల వలె కోళ్లు శిశువులకి జన్మనియ్యవు కదా. ఫలదీకరణం జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది స్త్రీ బీజ వాహిక కింద వైపుకు ప్రయాణం చెందుతుంది. ఇలా క్రిందికి ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక రక్షణ పొరలు ఏర్పడతాయి. మనము కోడిగుడ్డు చుట్టూ ఉండే గట్టి పెంకు వంటి రక్షణ పొరల్లో ఈ రక్షణ పొర లాంటిది అన్నమాట. కోడిగుడ్డు చుట్టూ ఉండే గట్టి పెంకు ఇది రక్షణ పొర లాంటిదే. అయితే అభివృద్ధి చెందిన పిండం చుట్టూ గట్టి పెంకు ఏర్పడిన తర్వాత చివరకు కోడిగుడ్డు పెడుతుంది కదా. పిండము కోడిపిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు పడుతుంది. గుడ్డుకు తగినంత వేడిమిని కలిగించేందుకు కోడిపెట్ట గుడ్డుపై కూర్చొని ఉండటాన్ని మనం చూస్తాం కదా. ఆ సమయంలో గుడ్డు లోపల కోడిపిల్ల అభివృద్ధి చెందుతుంది. కోడిపిల్ల పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తుంది. బాహ్య ఫలదీకరణకు లోనయ్యే జంతువుల్లో పిండాభివృద్ధి స్త్రీజీవి దేహానికి వెలుపల జరుగుతుంది. ఆ పిండాల పెరుగుదల అండపొరలకు లోపల కొనసాగుతుంది. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. అసంఖ్యాకంగా చిరుకప్పలు చెరువుల్లో, కాలువల్లో ఈదుతూ ఉండటం మనం చూస్తుంటాం కదా. అది నెక్స్ట్ శిశోత్పాదక, అండోత్పాదక జీవులు. కొన్ని జంతువులు పిల్లలను కనగా మరికొన్ని జంతువులు గుడ్లను పెట్టి తర్వాత పిల్లలుగా అభివృద్ధి చెందుతాయి. అయితే పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. కొన్ని తల్లి జంతువులు తమ అండాలను వాటి శరీరానికి వెలుపల పెట్టడం వలన ఆయా జంతువుల గుడ్లను మనం పరిశీలించినట్లయితే అండోత్పాదక జంతువులకు ఉదాహరణగా మనం కొన్నింటిని చెప్పొచ్చు. తర్వాత మొదలైనవి ఈ జంతువులు గుడ్లను పెట్టు పిల్లలను కంటాయి. వీటిని శిశోత్పాదక జంతువులు అంటారు. శిశోత్పాదక జంతువులకి మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం. నెక్స్ట్ పిల్లల నుండి ప్రౌఢ జీవులుగా ఎలా జీవులు ఏర్పడతాయి. కొత్తగా జన్మించిన లేదా గుడ్డు నుండి పొదగబడిన జీవులు ప్రౌఢ జీవులు అయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి. కొన్ని జంతువుల్లో పిల్ల జీవులు తమ ప్రౌఢ జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అయితే ఈ పట్టుపురుగు జీవిత చక్రాన్ని మనం గమనించినట్లయితే గుడ్డు, డింబక లేదా గొంగళి పురుగు, నెక్స్ట్ కోశస్థ దశ, నెక్స్ట్ ప్రౌఢ దశ, ఇవి ఈ 4 దశలు మనకి పట్టుపురుగు జీవిత చక్రంలో కనిపిస్తాయి. తర్వాత గుడ్డు నుండి ప్రౌఢ దశ వరకు కప్ప దశలను పరిశీలించినట్లయితే గుడ్డు, నెక్స్ట్ తొలి దశ టాడ్పోల్ లార్వా లేకపోతే డింబకం అంటారు.
నెక్స్ట్ మలిదశ ట్యాడ్పోలు, నెక్స్ట్ ప్రౌఢజీవి అనే స్పష్టమైన 3 దశలు మనకు గుడ్డు, ట్యాడ్పోలు, ప్రౌఢజీవి. ఇవి స్పష్టంగా 3 దశలు కనిపిస్తాయి దీనిలో కప్పలో చూసినట్లయితే. అయితే ఈ ట్యాడ్పోలు ప్రౌఢజీవి కన్నా కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ట్యాడ్పోలు ప్రౌఢజీవి కంటే కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఈ ట్యాడ్పోలు ఏ రోజుకైనా కప్పలుగా మారతాయి కదా. అయితే ఈ ట్యాడ్పోళ్ళు ఏ రోజుకైనా కూడా ఈ కప్పలుగా మారతాయి. అయితే గొంగళి పురుగు లేదా పట్టు పురుగు యొక్క కోశస్థ దశ పట్టు పురుగు యొక్క ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రౌఢజీవుల్లో కనిపించే లక్షణాలు వాటి బాల్య దశలో కనిపించవు. మరి ట్యాడ్పోల్కు నెక్స్ట్ గొంగళి పురుగుకి భేదాలు ఎట్లాగా ఉంటాయంటే, కక్కోన్ నుండి ఒక అందమైన సీతాకోకచిలుక బయటికి వస్తుంది కదా. ట్యాడ్పోల్ విషయానికి వస్తే అది గెంతటము ఈదటము చేయగలిగే ప్రౌఢజీవులుగా మారుతుంది. గణనీయమైన మార్పుల ద్వారా డింబకము ప్రౌఢజీవిగా మారడాన్నే రూప విక్రియ అంటారు. ఈ డింబకము ప్రౌఢజీవిగా మారడాన్నే రూప విక్రియ అంటారు. మానవుల్లో పుట్టినప్పుడు ఉండే అవయవాలే ప్రౌఢ దశలో కూడా ఉంటాయి, కానీ మానవుల్లో పుట్టినప్పుడు ఉన్న అవయవాలే ప్రౌఢ దశలుగా ఉంటాయి. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి చిన్న జంతువులైన హైడ్రా మరియు సూక్ష్మమైన అమీబా వంటి జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? ఎలా అంటే, ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకంటే ఎక్కువ బొడిపెలు అనేవి ఉంటాయి. ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకంటే ఎక్కువ బొడిపెలు అనేవి ఉంటాయి. ఈ బొడిపెలు కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని కోరకాలు అంటారు. ఈస్టునందల కోరకాలు మనకు ఇట్లాగే హైడ్రాలో కూడా ఒకే తల్లి జీవి నుండి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు ఏర్పడతాయి, అభివృద్ధి చెందుతాయి. ఒక తల్లి జీవి మాత్రమే ఈ ప్రత్యుత్పత్తి క్రియలో పాల్గొన్నట్లయితే దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటిది అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకీభవనము అంటారు. హైడ్రాలో అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకీభవనము అంటారు. సూక్ష్మమైన అమీబాను చూసినట్లయితే ఈ అమీబా నిర్మాణము ఎట్లా ఉంటుంది? అమీబా అనేది ఏకకణజీవి. ఇది తనలోని కేంద్రకాన్ని 2 కేంద్రకాలుగా విభజించుకుంటుంది. తద్వారా ప్రత్యుత్పత్తి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ కేంద్రకాన్ని 2 కేంద్రకాలుగా విభజించుకుంటుంది. దాని వలన ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తుంది. తద్వారా అమీబా దేహము 2గా విభజన చెందటం, ప్రతి భాగము ఒక కేంద్రకంగా గ్రహించడం జరుగుతుంది. 2గా విభజన చెంది ప్రతి భాగం ఒక కేంద్రకంగా గ్రహించడం జరుగుతుంది. చివరకు ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల జీవులు అనేవి ఏర్పడతాయి. ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల జీవులు కేంద్రకము విభజన చెందటం వలన ఏర్పడతాయి. ఈ విధంగా ఒక జంతువు 2 పిల్ల జంతువులుగా విభజన చెందే అలైంగిక ప్రత్యుత్పత్తిని ద్విధా విచ్ఛిత్తి అంటారు. కోరకీభవనము, ద్విధా విచ్ఛిత్తితో పాటుగా ఒకే మాతృజీవి నుండి పిల్లలు ఏర్పడే ఇతర పద్ధతులు కూడా మనకి కొన్ని కనిపిస్తాయి. నెక్స్ట్ క్లోన్ డాలి కథ. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. జంతువుల్లో క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలో ఎడిన్బర్గ్లో ఒక రోజాలిన్ సంస్థలో ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు విజయవంతంగా నిర్వహించారు. వారు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. డాలీ జూలై 5న 1996లో జన్మించింది. ఈ డాలీ అనేది ఇది క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదము. డాలీ అనేది క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదము ఈ డాలీ అనేది. నెక్స్ట్ డాలీ క్లోనింగ్ ప్రక్రియ సమయంలో ఒక కణమును ఆడ పిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుండి సేకరించారు. ఇది ఆడ పిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుంచి సేకరించారు. తర్వాత ఇంకొకటి అదే సమయంలో నల్లముఖం గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండాన్ని సేకరించారనమాట. ఈ అండం నుంచి కేంద్రకాన్ని తొలగించి ఫిన్ డార్సెట్ గొర్రె క్షీర గ్రంథి నుండి సేకరించిన కణ కేంద్రకాన్ని ఏర్పడిన అండాన్ని నల్లముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క గర్భాశయంలో ప్రతిస్థాపన చేశారు. సాధారణంగా ఈ పద్ధతిలోనే అండం అభివృద్ధి చెంది చివరకు డాలీ జన్మించింది. ఈ
ఇది స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రకం సేకరించబడిన ఫిండాసెట్ గొర్రెను అచ్చంగా పోలి ఉంది. నల్ల ముఖం కలిగిన స్కాటిష్ గొర్రె అండంలోని కేంద్రకమును తొలగించడం వల్ల డాలీలో స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రము ప్రతిబింబించలేదు. పిండాసెట్ యొక్క ఆరోగ్యవంతమైన క్లోన్ అయిన డాలీ లైంగిక పద్ధతిలో చాలా పిల్లలకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఫిబ్రవరి 14, 2023న డాలీ అనేది మరణించింది. డాలీ తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో క్షీరదాలను సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ అయినప్పటికీ చాలా జీవులు పుట్టడానికి ముందే లేదా పుట్టిన తర్వాతే మరణించాయి. చాలా సందర్భాల్లో క్లోనింగ్ ద్వారా ఏర్పడిన జంతువులు తీవ్రమైన అసాధారణ లక్షణాలతో జన్మించాయి. నెక్స్ట్ ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, జంతువులు 2 పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అవి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. స్త్రీబీజ కోశాలు, స్త్రీబీజ వాహికలు, గర్భాశయము స్త్రీల్లో ప్రత్యుత్పత్తి అంగాలు. ముష్కాలు, శుక్రవాహికలు, పురుషాంగము పురుషుల్లో ప్రత్యుత్పత్తి అంగాలు. స్త్రీబీజ కోశాలు స్త్రీ సంయోగ బీజాలైన అండాలను, ముష్కాలు పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. అండము శుక్రకణముల కలయికను ఫలదీకరణము అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్త బీజం అంటారు. స్త్రీజీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణంను అంతర ఫలదీకరణం అంటారు. మానవుల్లో, కోళ్లు, ఆవులు, కుక్కల వంటి ఇతర జంతువుల్లో కూడా ఇది జరుగుతుంది. స్త్రీజీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణం బాహ్య ఫలదీకరణం అంటారు. కప్పలు, చేపలు, సముద్ర నక్షత్రం మొదలైన వాటిలో జరుగుతుంది. ఇది సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది పిండం ఏర్పరుస్తుంది. తర్వాత అభివృద్ధి కొరకు పిండం గర్భాశయపు గోడలకు అతుక్కుంటుంది. శరీర భాగాలన్నీ గుర్తించగలిగే విధంగా ఉండే పిండ దశను భ్రూణం అంటారు. మానవులు, ఆవులు, కుక్కలు వంటి పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. కోడి, కప్ప, బల్లి, సీతాకోచిలుక వంటి గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా పరివర్తన చెందటాన్ని రూపవిక్రియ అంటారు. ఒక జీవి తల్లి లేదా తండ్రి మాత్రమే ప్రత్యుత్పత్తిలో పాల్గొని జరిపే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలో కొత్త జీవుల కోరకాల నుంచి అభివృద్ధి చెందుతాయి. ఈ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని కోరకీభవనం అంటారు. అమీబా తనకు తాను 2గా విభజన చెందటం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. ఈ రకమైన ప్రత్యుత్పత్తి విధానాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటారు.